నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఆగ్నేష్ అమిత్రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్ మీ వీడియోస్కి అయితే కనుక చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి సార్. అందరూ ఏంటంటే మీరు నిజాన్ని వాస్తవాన్ని అంటే అసలు జాతకం అనేది ఎలా చూడాలి అన్నవి అయితే ఇంకా చాలా విషయాలు అయితే క్లారిటీ ఇస్తున్నారు. ఇంటికి సంబంధించి వాస్తు విషయంలో కానీ ఎన్నో రకాల విషయాలు అయితే. సో వీడియోనైతే చాలా వరకు స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి ప్రయత్నించండి. ఎన్నో విషయాలు మీకు ఒక్కొక్క వీడియోలో తెలుస్తూ ఉంటాయి. సార్ ఇప్పుడు వచ్చేసి మనం మాట్లాడుకోబోయేది పెళ్ళి అనగానే సార్ చాలామంది అంటే ముఖ్యంగా వైఫ్ అండ్ అంటే ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు ఆ అబ్బాయిది అమ్మాయిది జాతకాలు ఎక్కువగా చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికి పొంతన ఎన్ని పాయింట్స్ కలుస్తున్నాయి, వాళ్ళిద్దరి భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న విషయాలు అయితే చూస్తూ ఉంటారు పెళ్ళి అనగానే. కాకపోతే ముఖ్యంగా మనం చూస్తే పెళ్ళైనాక సార్ మామూలుగా జనరల్గా 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడాలి అనేవాళ్ళు పూర్వం అయితే. సో జనరల్గా పెళ్ళనే పాటికి ముఖ్యంగా వాళ్ళిద్దరికి సంబంధించిన భవిష్యత్తే కాదు కదా, ఆ కుటుంబంతో ఈ అమ్మాయి అందరితో అడ్జస్ట్ అవ్వగలగాలి. ముఖ్యంగా మనం చూస్తే అత్తగారి వల్ల కానీ ఆడబడుచు మరిది తోటికోడలు వీళ్ళందరి వల్ల కూడా జనరల్గా కంపాటబిలిటీ లేకపోతేనే చాలా కేసెస్లో మనం చూస్తాం. విడాకులు కానీ లేకపోతే వేరే కాపురాలు కానీ ఇలా ఎన్నో ఆటుపోట్లు చూస్తూ ఉంటాము వాళ్ళ జీవితంలో. ఎందుకంటే మన కామెంట్స్లో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, మా హస్బెండ్ కన్నా కూడా మా అత్త వల్ల నాకు ప్రాబ్లం, ఇట్లా చాలా మంది చెప్తూ ఉంటారు. సో అసలు ఈ కంపాటబిలిటీ ఎవరు జాతకంలో ముందుగా చూడలేరా సార్? అంటే పెళ్ళి అనగానే కేవలం వాళ్ళిద్దరు భవిష్యత్తే కాదు కనుక ఈ అన్ని విషయాలు కూడా మనకి జాతకంలో తెలుస్తాయా తెలియవా? ఈ పొంతనలో చూడొచ్చా లేదా? చెప్పొచ్చు. బేసిక్గా నేను అన్నది ఏంటంటే కొన్ని నక్షత్రాలు చూసుకుంటారు. ఇప్పుడు అశ్విని మఖ మూల నక్షత్రం వాళ్ళు ఉన్నారు. ఈ 3 పేర్లు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, లక్ష్మి, మాధవి, భాగ్య. మీరే మన ప్రేక్షకులే కామెంట్లో వాళ్ళే చెప్పమనండి. ఈ 3 నక్షత్రాలు అశ్విని మఖ మూల నక్షత్రం నేను 3 చెప్పా. ఆ 3 వాళ్ళు కూడా కామెంట్లో చెప్పండి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉందో, ఎంత నా జాతకం ఎంత బాగున్నా ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ఆల్మోస్ట్ ఎప్పుడు మెంటల్గా అత్తగారింట్లో టార్చరే ఉంటుంది. ఈ 3 అశ్విని మఖ మూల జాతకాలు ఎంత కలిసిన ఇంకా మూల నక్షత్రం అయితే హస్బెండ్ ఇక కొట్టడమే. ఇక అంతో ఇంతో మఖ నక్షత్రంకి కొంచెం రెస్పెక్ట్ కొంచెం ఉంటుంది అంతే, 20%. కాబట్టి జాతకాన్ని చూసేటప్పుడు నక్షత్రాలు చూసుకోండి, రాసులు చూడండి. అలాగే అమ్మాయికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది మన దగ్గరికి, హస్బెండ్ బాగానే ఉన్నాడు, హస్బెండ్ మంచి చూసుకుంటున్నాడు, కానీ ఇబ్బంది ఎక్కడ వస్తుంది? వాళ్ళ ఆడపడుచు ఏది చెప్తే వాళ్ళ హస్బెండ్ వినటము, ఈవెన్ ఏదో రకంగా తిట్టడం కొట్టడం జరుగుతుంది. మళ్ళీ నాకు వచ్చి ఏమంటది, మా ఆయన మంచోడే సార్, కాకపోతే వాళ్ళ అక్క చెప్పంగానే వినేసి నన్ను ఆ సెకండ్లో ఆమె వైపు వెళ్ళిపోతాడు. మళ్ళీ తర్వాత రియలైజ్ అయ్యి చెప్తాడు నాకు ఏదో సారీ సంథింగ్ ఏదో చెప్పి కాంప్రమైజ్ అవుతాడు. ఇది ఎందుకు జరుగుతుంది సార్ అని అడిగాను. అయితే మరి నేను ముహూర్తాలు జాతకాలు చూడలేదమ్మా అని నేను అన్నా. అంటే చూసారు గురుగారు, జాతకాలు కలిసే నక్షత్రాలు కలిసే అంత చూసే రెమెడీస్ చేశారన్న. సింపుల్. అక్కడ నేను చెప్పింది ఏంటంటే ఎవరిదైనా జాతకం, మీ జాతకం ఏదైనా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బోర్డు మీద చూపిద్దాము. ఇప్పుడు ఎవరిదైనామా ఇది లగ్నం అనుకో, ఇది లగ్నం నుంచి ఇది 8th హౌస్. ఎవరిదైనా ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు మేష లగ్నం అయింది అనుకుందాం. ఇది ఎగ్జాంపుల్. మీ లగ్నం ఏదైనా కానివ్వండి, మీకు మీ దగ్గర చార్ట్ ఉంటే ప్రేక్షకులు తీయండి, ఆ చార్ట్లో లగ్నం అని చూపిస్తుంది మీకు. అది ఎక్కడి నుంచైనా కానివ్వండి, 1 ఎక్కడుందో అది కౌంట్ చేసుకోండి. ఆ 1 నుంచి 8th హౌస్ 8వ ఇల్లు, ఇక్కడ ఏ గ్రహం ఉందో చూడండి. వాళ్ళకే తెలుస్తుంది. నేను చెప్పేది వాళ్ళే క్వశ్చన్, ఇప్పుడు వాళ్ళకి ఆన్సర్ వాళ్ళకి దొరుకుతుంది. మీరు ఎగ్జాంపులే చూసుకోండి. ఇక్కడ లగ్నం నుంచి ఏ లగ్నమైనా, మేష లగ్నమైనా, వృషభ లగ్నమైనా, మిథున లగ్నమైనా, ఆ లగ్నం నుంచి 8th హౌస్లో ఎవరున్నారో చూడండి. ఆ 8th హౌస్. సో ఈ లగ్నం నుంచి 8వ ఇంట్లో రవి ఉన్నాడా, అమ్మాయికి కొంచెం రెస్పెక్ట్ దొరుకుతుంది. అత్తమామ కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళు మంచిగా అమ్మాయిని అర్థం చేసుకోగలుగుతారు, కొంచెం రెస్పెక్టబుల్గా చూసుకుంటారు. చాలా మంది జాతకాల్లో నేను చూసా రవి ఉన్నప్పుడు. అదే చంద్రుడు ఉన్నాడు ఇక్కడ 8th లో, మూన్ వచ్చాడు ఇక్కడికి, ఇక్కడ మూన్ వచ్చాడు అనుకోండి 8,
లగ్నం నుంచి 8లోకి వస్తే Hmm. ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. Okay. ఆడపడుచు అయినా మరిది అయినా అత్తమామ అయినా సరే కానీ వాళ్ళు ఏమవుతారంటే మంచిగా నా బిడ్డనే కదా, నా బిడ్డ కూడా ఒకళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, అవును. నా బిడ్డ అక్కడ కష్టపడుతుంది, ఈ అమ్మాయిని ఎట్లా చూసుకుంటే నా బిడ్డకి అట్లా వెళ్తుంది అన్నట్టు ఎమోషన్కి కనెక్ట్ అవుతారు. Hmm. మళ్ళీ వదినతోటి ఎంత బాండింగ్ ఉంటుందంటే మరిదికి కానీ మరదలకు కానీ అన్నకన్నా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. Okay. వదినే వదినే అనేది తిరుగుతారు ఇక్కడ. Ah. ఇక్కడ చంద్రుడు ఉన్నప్పుడు మీ లగ్నం నుంచి 8 ఏళ్ళు, మరి ఇక్కడ కుజుడు వచ్చాడు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, కొంచెం కోపంగా తిట్టటము ఇది కొంచెం జరుగుతుంది ఇక్కడ. ఎక్కడైతే మనకి ఇక్కడ కుజుడు వచ్చాడు, దాంతోపాటు Hmm. లగ్నం ఇదే ఫస్ట్ హౌస్ నుంచి 8th బుధుడు ఉన్నాడా, Hmm. కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. Okay. మంచి నేను రీసెంట్లీ ఒక చాలా తక్కువ జాతకాలు ఉంటాయి, Hmm. ఫ్యామిలీ మొత్తం వెల్ ఎడ్యుకేటెడ్, Okay. మొత్తం వాళ్ళ కోడల్ని కూడా ఎంత బాగా చూసుకుంటారంటే వాళ్ళ పాపలాగానే. Ah. వాళ్ళ అంటే పెద్ద ఆయనకి పెళ్లి చేస్తారు, చిన్న ఇంకా చదువుకుంటుంది. Ah. అసలు ఎంత బాగా బాండింగ్ ఉందంటే నేను అనుకున్న అక్క చెల్లెలా అంటే లేదు మా వదినే అంటే అంత బాగుంది. అందుకనే అమ్మాయి చార్ట్ ఒకసారి చెక్ చేశా. ఓకే మెర్క్యూరీ 8000 మెర్క్యూరీ రైట్, మంచి బాండింగ్ బాగుంది. మీరే చెక్ చేసుకోండి ప్రేక్షకులే. బుధుడు వచ్చాడా మంచిగా ఇక్కడ ఎడ్యుకేటెడ్గా ఉంటారు. అదే ఇక్కడ మళ్ళీ గురువు రావటం, గురువు ఇక్కడ జాతకంలో గురువు వస్తే వీళ్ళు కూడా అందరు అర్థం చేసుకుంటారు. ఇక్కడ మరీ కనెక్ట్ అయిపోయారు కదా, బుధుడు వస్తే నాలెడ్జబుల్ మంచిగా అర్థం చేసుకుని ఉంటారు. గురువు వచ్చాడా మంచి వీళ్ళు ఇంకా మెచ్యూర్డ్ ఫ్యామిలీ ఇంకా బాగుంటారు. గురువు అంటే ఏంటిది, భాగ్యకారకుడు. సో అష్టమంలో మాంగళ్య స్థానంలో రావటం వల్ల ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టంగానే వాళ్ళకు కూడా కలిసి రావటం. సో వాళ్ళు అట్లా కనెక్ట్ అయిపోతారు, అమ్మ నా కోడలు వచ్చినాక అన్ని కలిసి వస్తున్నాయి, ఆ ప్రాపర్టీ వస్తుంది, A to Z అన్నీ వస్తున్నాయి అన్నట్టు కనెక్ట్ అయిపోతారు. మళ్ళీ ఇక్కడ వీనస్ భర్త బాగా చూసుకుంటాడు, ప్రేమాప్యాయతతోటి టైం టు టైం. కొంతమంది ఉంటారు మా ఎందుకు నీకెందుకు బట్టలు ఎందుకు ఉన్నాయి కదా అడ్జస్ట్ చేసుకో, ఎందుకు ఇప్పుడు గోల్డ్ ఎందుకు అవసరం లేదు, నా బిడ్డ కొనిస్తా కోడలు కొని అంటారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే శుక్రుడు వస్తాడో 8th హౌస్లో కానీ శుక్రుడు వస్తే ఎక్సలెంట్. నీ లగ్నం నుంచి ఏదైనా 8 ఏళ్ళు క్యాల్కులేషన్ చేసుకొని చూడు. ఇక్కడ వీనస్ వచ్చాడా ఎక్సలెంట్. మళ్ళీ ఏది వస్తే రివర్స్ లో ఉంటారు సార్, అది చెప్తాను. ఇప్పుడు సాట్రోన్ వచ్చాడు, శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే డిసిప్లిన్ వాళ్ళు ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇది ఇట్లా చేయాలి ఈ టైం కల్లా. అంటే ఎగ్జాంపుల్ నాకు 8 గంటలకల్లా నేను లేవగానే నాకు కాఫీ కావాలి, 9 గంటలకల్లా టిఫిన్ అయిపోవాలి, రూల్స్ అన్న రిస్ట్రిక్షన్స్ పెట్టటము. ఆ పని ఆ టైంలో జరగలేదు అంటే కొంచెం సీరియస్ అవటం అక్కడ సాట్రాన్ రావటం వల్ల జరుగుతుంది. అంటే మన బ్యాడ్ ఏం కాదు, కొన్ని సిచ్యువేషన్లలో బ్యాడ్. సాట్రాన్ 8th ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, హస్బెండ్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కొన్ని సందర్భాలలో మాంగళ్య బలం కూడా ఉండదు, కానీ కొన్ని సందర్భాల్లో 8th హౌస్ మంచిదే. సో అలాగే రాహు వస్తే నెగిటివ్. రాహు వచ్చినప్పుడు ఏమవుతుంది, కొంతమంది చూస్తారు మనం వద్దే అన్నా సరే కానీ కొంచెం తప్పుడు దృష్టితోటి మర్దులు చూడటం, ఆ రకంగా కొంచెం డిస్టర్బెన్సెస్. మళ్ళీ వద్ద ముందు మంచిగా ఇప్పుడు ఆడపడుతుంది అనుకో, వద్ద ముందు మంచిగా మాట్లాడుతుంది 8th హౌస్లో రాహు ఉన్నప్పుడు. వదిన జర లోపల కానీ అన్నకి ఎక్కించి చెప్తుంది, వదిన అట్లా చేస్తుంది, వదిన ఫోన్ మాట్లాడుతుంది, వదిన ఇది చేస్తుంది, చాడీలు చెప్తాడు. నీ ముందు మంచిగా ఉంటుంది, మళ్ళీ అదే పులితోలు వేసుకున్న నక్కలాగా అనమాట. నీ ముందేమో మంచిగా నేను ఎప్పుడన్నా మళ్ళీ అంటది, వాళ్ళు అన్న అడుగుతారు కదా నేను, నీ ముందు మళ్ళీ అంటది నేనెందుకన్నా నేను అనలేదు అంటది. సో ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇదేంది ఇప్పటిదాకా నాకు ఇట్లా చెప్పింది, అలా వాళ్ళు వద్ద రాగానే ప్లేట్ తిప్పేసింది అని చెప్పి ఈయన కూడా అనుకుంటాడు. సో అట్లా రాహు ఉన్నప్పుడు నెగిటివ్. మళ్ళీ అదే లగ్నం నుంచి 8th హౌస్లో కేతు వచ్చాడు, లేవు 3 గంటలు 4 గంటలకు లేదు, దీపాలు పెట్టు, ఇల్లు గడుగు, డైలీ ఇల్లు గడుగు. కొంతమంది ఉంటారు ఓసిడి, అవును మరీ చాదస్తం ఉంటుంది, పొద్దుగాల 4:30 కల్లా దీపం పెట్టాలి, ఉపవాసాలు ఉండాలి, అంత స్పిరిచువాలిటీ. కేతు వచ్చినప్పుడు ఏంటి, మోక్షకారకుడు కదా, ఆ కేతు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ అంత స్పిరిచువల్ అనమాట ఎక్కువ. మళ్ళీ వీళ్ళని ఎక్కువ రెడీ కానియరు, మేకప్లు వీకప్లు వద్దు, బొట్లు, దైవ క్షేత్రాలు, అక్కడ పోదాం ఇక్కడ పోదాం, అక్కడ దీపం పెట్టాలి ఇక్కడ దీపం పెట్టాలి. ఇక నీకు కొంతమందికి అనిపిస్తుంది ఏంది చాదస్తం మరి ఇట్లున్నారు ఏంది అని చెప్పి అనిపిస్తుంది. వాళ్ళకి వాళ్ళు ఇష్టపడి చేస్తే అలా కాకుండా బలవంతంగా లేవు అందరు ఇట్లనే చేయాలి అంటే అది వాళ్ళకు కూడా కొంచెం టార్చర్ లాగానే అనిపిస్తుంది. చేయాలి దైవారాధన,
కానీ ఒక లిమిట్లో పెట్టుకొని మనం చేయగలిగితే బాగుంటుంది. అంతే. అలాగే కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి, శుక్రుడే 4వ ఇంట్లో ఉన్నాడు, అది 8వ ఇంట్లో ఉన్నాడు శుక్రుడు. నేను అన్నాను మంచి ప్రేమ ఆప్యాయత చూసుకుంటారు, మొత్తం ఫ్యామిలీ అదే. అంతా మంచి చూసుకుంటారు అని చెప్పా. కానీ కొన్ని సందర్భాల్లో రివర్స్ అవుతుంది. ఎందుకు? దృష్టి ఎవరిది వస్తుంది మళ్ళీ అవును. 8th లో ఉన్నప్పుడు. అదే. చాలా మందికి కొన్ని సందర్భాల్లో కనెక్ట్ కాదు. ఎందుకు అంటే ఎవరి దృష్టి వస్తుంది? ఆ, కేతు దృష్టి వచ్చింది అంటే, శుక్రుడి మీదకి కేతు దృష్టి వచ్చింది అంటే అదే. ఆటోమేటిక్గా వీళ్ళు సాంప్రదాయాలు పాటించాలి అంటారు, అవును. అపరిచితుల్లా బిహేవ్ చేస్తుంటారు అనమాట. ఏంద్ర మాత ఇప్పటిదాకా ఇట్లా ఉంది, మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయిపోయింది అన్నట్టు డిఫరెంట్ బిహేవియర్ అనేది. అందుకని ఏంటంటే ఆ యొక్క ప్లేస్మెంట్ కన్సిడర్ చేయాలి. మళ్ళీ ఎవరు చూపు వస్తుంది. కొన్ని సందర్భాలలో 8th హౌస్లో రాహు ఉన్నా సరే కానీ శుభ దృష్టి కానీ వస్తే అప్పుడు అది నెగిటివ్గా కూడా రాదు, పాజిటివ్లో వస్తుంది. సో అందుకని ఏంటంటే మనం ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు A to Z ఒక 5 minutes 5 to 10 minutes మనకి చార్ట్ అనలైజ్ చేయడానికి. అది టక్కున మనం చూసామంటే అర్థమైపోతుంది. చలో ఇది 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 రెమెడీ చేసుకుందామా, ఇది ఇలాంటి సంబంధం ఉంటే చూసుకోండి, వాళ్ళకి జాగ్రత్తలు చెప్తాం. కొన్ని సందర్భాలలో అబ్బాయికి కూడా చెప్తాను నేను, అమ్మాయికి 4th హౌస్లో ఎవరు ఉన్నారు ఫస్ట్ చూడు. అమ్మాయికి బాబు దిక్కెళ్ళి నా దగ్గరికి వచ్చినప్పుడు గురుబలం ఉందండి, శుక్రుడు బాగున్నాడండి, 26 పాయింట్లు కలిసినాయండి అంటే అట్లా కాదు. 4th హౌస్లో ఎవరు ఉన్నారు, మళ్ళీ 8th హౌస్లో ఎవరు ఉన్నారు అమ్మాయికి, నీ రెండు చూసుకో. ఎందుకంటే రాహు 8th లోకి వెళ్ళిపోయి 4th లో కానీ నెగిటివ్ ప్లానెట్ ఉందా, ఇంటికి రాగానే ఒక 3-4 నెలలు ఉంటుంది. తర్వాత ఏమంటుంది, సంసారం బయట పెడదాం, మీ అమ్మతో నాకు పడతలేదు, మీ నాయనతో నాకు పడతలేదు, వెళ్ళిపోదాం బయట, లేదంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతా, నేను సంసారం చేయాలంటది. మరి అప్పుడేంటి, అప్పుడు టార్చరే కదా. ఇప్పుడు అమ్మ నాన్న ముసలోళ్ళు లేరు, మళ్ళీ ఏజ్ అయింది, ఈ ఏజ్లో ఏడికి వదిలేసిపోతాం, మరి ఎవరు చూస్తారు? అందుకనే నక్షత్రాలు రాసులు కాదు, ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోమా, ఒక పర్సన్ వచ్చాడు నా దగ్గరికి, ఎక్కడో ముహూర్తాలు పెట్టుకున్నాడు, 1,116,000 అంట ముహూర్తం పెట్టాడు. ముహూర్తం పెట్టాడు. అది కూడా ఎవరో టాప్ యూట్యూబ్లో టాప్ జ్యోతిష్యుడు అంటే ఏదో పోనీ, అయితే ఎవరో సజెషన్ ఇచ్చారు, ఆయన ఓన్లీ ముహూర్తం పెడతాడంట. న్యూమరాలజీ ప్రకారంగా నేను ఒక ఆయనకి మంచిగా నాకు రెగ్యులర్ క్లయింట్ గుంటూరులో ఉంటారు, ఆయన చెప్పాడంట, మా గురువుగారు మాకు మంచి డేట్ ఇచ్చారు, పాప బాగుంది, బాబు పుట్టాడు, మంచి హ్యాపీగా ఉంది, ఆయన దగ్గర డేట్ తీసుకో అని చెప్పాడంట. సరే అని చెప్పి నేను తీసుకున్నా. అంటే మన ముహూర్తం ఎక్కడ పెట్టించారంటే నేను పెట్టించాను బయట ఎక్కడ. సరే అని చెప్పి మనం కూడా డేట్ తీయాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం చూస్తాం, ఆస్ట్రాలజీ న్యూమరాలజీ రెండు చూసి నీ డేట్ తీస్తా. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చేయాలండి, నేను చెప్తాను, ఒక 1 day టైం పడుతుందని చెప్పాను. అది చూడంగానే చార్ట్ చూడంగానే అమ్మాయి ఏమో అసలు చాలా సాఫ్ట్ అమ్మాయి. ఎట్లా అంటే అసలు చిన్నప్పటి నుంచి ఎట్లా పెంచారంటే అసలు ఏం తెలియదు, ఒక ఆవే ఏం తెలియదు అసలు. ఈ అబ్బాయి చూస్తేనేమో వీడు పెద్ద ప్లే బాయ్, వీడికి ఆల్రెడీ 2-3 అఫేర్ ఉంది వీడికి. చూస్తే చెప్పొచ్చు D8 చార్ట్ అని ఒకటి ఉంటుంది సపరేట్. ఆ D8 చార్ట్ చూసినప్పుడు వీడి బిహేవియర్ ఏంటిది అనేది అర్థమవుతుంది. అంటే వీడి శారీరకంగా ఎంతవరకు అమ్మాయిని సుఖపెట్టగలుగుతాడా లేదా. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అనేది ఒకటే కాదు కమ్మా, వీళ్ళు శారీరకంగా ఉండాలి, మానసికంగా ఉండాలి, ఆర్థికంగా ఉండాలి. సో నేను చూసినప్పుడు ఏమవుతుంది, వీడు ఆల్మోస్ట్ 2-3 ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది అఫేర్. మళ్ళీ ఫ్యూచర్లో ఏమవుతుంది, ఏదో ఒక అమ్మాయి మోహంలో పడి ఈ అమ్మాయిని వేసేస్తారు, చంపినా చంపేస్తారు. అవి కూడా తెలిసిపోతాయి. తెలుస్తుంది. ఇప్పుడు వీడికి అడ్డం ఉంది, ఇప్పుడు అమ్మాయికి ఏం తెలియదు. ఇప్పుడు రేపటి నాడు మ్యారేజ్ చేసుకున్నారు, ఒక స్టేజ్ వచ్చింది, ఇప్పుడు అమ్మాయికి ఏం తెలియదు, చాదస్తంగా బిహేవ్ చేస్తుందా లేదా, నా మొగుడు నాకేం, నువ్వెందుకు చేస్తున్నావు, అదెందుకు చేస్తున్నావు. ఇప్పుడు వీళ్ళకి ఏం తెలియదు, కొంచెం ఇన్వాల్వ్ అయిపోయి నా ఓడు అనుకుంటే అప్పుడు ఏ స్థితికి వెళ్ళటానికన్నా వీళ్ళు తెగించుకుంటారు. అప్పుడు వీడికి ఏమనిపిస్తుంది, నీ అమ్మ దీన్ని ఉంచరు, ఇదేంద్ర నీ డైలీ టార్చర్ ఏంటిది అన్న ఒక మైండ్ సెట్ వస్తుందా లేదా. అప్పుడు వీడు ఏమైనా చేస్తే హాని చేసే అవకాశం కూడా ఉంది జాతకంలో అనేసరికి నేను ఆయన పిలిచా, మరి మీకు చెప్పలేదు ఆయన, ఎవరైతే ముహూర్తం పెట్టాడో ఆయన చెప్పలేదా, ఇట్లా ఆల్రెడీ ఉంటాయి, 2-3 అఫేర్ ఆల్రెడీ ఉంది, ఫ్యూచర్లో ఇలాంటి అవకాశం కూడా ఉంది అమ్మాయికి ఇట్లా జరిగేది అని చెప్పా.
అయితే మీరు ముహూర్తం పెట్టలేదని మీరు ఇట్లా అంటున్నారు అంటారు. "ఒరేయ్ అమ్మ నాకేమొస్తదిరా మీరు చేస్తే అదే కదా. పిల్లని చూస్తేనే నాకు అర్థమైపోయింది జాతకం. ఆ. ఎందుకు అట్లా పిల్లని ఆగం చేస్తున్నావు? ఒకసారి ఎంక్వైరీ చెయ్యి. నేను చెప్పింది అబద్ధం అయితే ఉమ్. నాకు ఫీజు కూడా ఏమొద్దు. నేను ఫీజే తీసుకోలేదు అసలు. ఎందుకంటే ఇది సెట్ కాదు." అనేసరికి ఆయనకు కూడా డౌట్ వచ్చి మళ్ళీ వెళ్ళి యూట్యూబ్లో అన్ని మన వీడియోలు చూసాడు. భవిష్యక్రి ఇవన్నీ ఉమ్. చూసి ఆయనకు కూడా వచ్చింది నమ్మకం. చలో ఎందుకు చెప్తుండో గురువుగారు అని చెప్పి అప్పుడు ఆ ప్రైవేట్ ఏజెన్సీకి ఏదో ఇచ్చి Check అప్పుడు ఎంక్వైరీ చేసుకున్నారు. చేస్తే ఉమ్. ఆల్రెడీ మ్యారేజ్ అయిన ఆమెతోటి ఒక ఆమెతోటి అఫేర్ ఉంది. ఉమ్. ఇంకోళ్ళు ఇద్దరు లేడీస్ డబ్బులు Okay. ఇచ్చి వాళ్ళతోటి ఉన్నారు. ఉమ్. మరి అయిపోయింది కదా. అదే. అప్పుడు వచ్చి కాళ్ళ మీద పడి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి. ఎందుకంటే వాళ్ళకి ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్పాలి. మనం ఏం అవును. ఎంటర్టైన్ అంటే చేయడానికి సార్ లేదు. ఇప్పుడు ముహూర్తం చూడటానికి వాళ్ళ జాతకాలు ఇస్తే కనుక ఈ విషయాలన్నీ కూడా అప్పుడే చెప్పొచ్చు, తెలిసిపోతాయి. చెప్పొచ్చు. చెప్పచ్చు. ఓకే. అమ్మాయికి ఎక్స్ట్రా మ్యారిటల్ ఆ. అఫైర్స్ ఉంటాయి, అబ్బాయికి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అబ్బాయి ఇవన్నీ పనికిరాడు, తెలుస్తాయి. అబ్బాయి ఉమ్. పనికిరాడు. ఇలా అన్ని పాయింట్స్ కూడా మనం జాతకం ఓకే. చూసినప్పుడు వీడు ఆర్థికంగా స్టాండర్డ్గా ఉంటాడా, మళ్ళీ కొలాప్స్ అవుతాడా, ఆరోగ్యపరంగా బాగుంటాడా, ఉమ్. వీడికి అసలు సంతాన ప్రాప్తి ఉందా, ఉందా లేదా? ఇవన్నీ కూడా మనం చూసి చెప్పొచ్చు. సార్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు చెప్పినట్లు ముందే తెలుస్తున్నాయి కొన్ని విషయాలు మనకి జాతకం బట్టి, ఇద్దరు జాతకాలు బట్టి. అలాంటప్పుడు సార్ ఇప్పుడు చాలా విషయాలు చూసుకోవాలి కదా పెళ్ళంటే. ఇప్పుడు పెద్ద పెద్ద విషయాలన్నీ బాగుంది. వాళ్ళిద్దరికైతే మొత్తం బాగుంది. అలా కాకుండా కేవలం ఇంట్లో వాళ్ళ వల్ల సమస్య అవుతుంది. అంటే ఆడబడుచు వల్ల కానీ ఎవరి వల్ల అయినా అంటే అని ముందే తెలిస్తే మనం ఏదైనా రెమెడీ ఉంటుందా సార్? అలాంటి వాటికి ఇన్ కేస్ ముందుగా ఏమైనా చేయించచ్చా? చేయొచ్చు. తెలిసి అన్ని విషయాలు బాగున్నాయి ఇది ఒక్కటే కదా అనుకుంటారు. ఛాన్స్ అక్కడ ఏం తీసుకోవచ్చు అంటే మనము ఉమ్. ఒకవేళ ఈ యొక్క అత్తతోడు కానీ ఆడపడుచుతోడు కానీ సమస్యకి నివారణ ఉంటే ఉమ్. ఒక హోమము, ఒక దానము, ఒక రత్నము ఏదైనా నేర్పించి దాన్ని ఆ ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఓకే. కానీ ఆ. 80% కేసెస్లో కాదు. ఉన్న ఓకే. ఫ్యాక్ట్ ఆ. ఉత్తగానే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి ఇయటము, ఓకే. మళ్ళీ వాళ్ళు పోయి సఫర్ కావటం. ఇప్పుడు నాకు 2 బిడ్డలు ఉన్నారు, అవును. నాకు 2 పాపలు. ఉమ్. అట్లా ఎందుకు కాని దానికి నీకు డబ్బులు ఖర్చు ఓకే. పెట్టించి ఒక 6 నెలలు బాగుంటావు, మళ్ళీ అంతే. తర్వాత టార్చర్ అట్లనే స్టార్ట్ అవుతుంది. ఓ. ఎందుకంటే అది కర్మ. ఉమ్. ఇప్పుడు అగ్నిశమిత్రాజీ కానీ స్వప్న కానీ ఉమ్. బాధపడుతున్నారు అంటే మనం ఏదో పూర్వజన్మ కర్మ, ఉమ్. సంచిత కర్మ, ప్రారంభ కర్మ రెండు ఉన్నాయి అంతే. మనకి. ఉమ్. అది మనదేముందో, సంచిత కర్మ మనదేముందో తెలియదు కదా. అంతే. అందుకోసమే అది అనుభవించాలి ఖచ్చితంగా. ఉమ్. కాకపోతే కొన్ని సందర్భాల్లో తీసేయచ్చు. ఉమ్. ఇప్పుడు ఈ మధ్యలో మొత్తము మన ఛానల్లో కావచ్చు, వేరే ఛానల్లో కావచ్చు, అంబుబాచి మేళ అన్నారు. అవును. కానీ అది కూడా కామాఖ్య అందరు పోతారా? ఉమ్. అందరికి సెట్ కాదు బలి. ఓకే. కొంతమందికి మాత్రమే ఆ ఉమ్. కామాఖ్యలు కూడా తల్లి అనుగ్రహిస్తుంది, ఆ బలి స్వీకరిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు వెళ్తే మనం పాస్ట్లో ఒక డిస్కషన్ చేసామా, ఉమ్. బండి సంజయ్ గారు ఎప్పుడు వామాచారంలో చేసినా అవును. వాళ్ళ అబ్బాయి మీద కేసులు రివర్స్ పడ్డాయి, కొట్టింది రివర్స్ పడ్డాయి. కానీ ఆయనకు బాగుంది, వాళ్ళ ఆయనకి అబ్బాయికి. మంత్రి పదవి రావటం అది ఇది ఆయనకు మంచి జరిగింది. ఉమ్. కానీ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి ఎప్పుడు ఈయన కామాఖ్య పోయినా లేదా వామాచారంలో చేసినా దెబ్బపడ్డది. ఓకే. అందుకని ఏంటంటే చూసుకో, నీ ఒక్కడికి కాదు నీ ఫ్యామిలీ మొత్తానికి కూడా సెట్ కామాఖ్య అవుతుందా? పనికొస్తుందా లేదా అంటే అమ్మ ఉమ్. అందరికీ అనుగ్రహిస్తుంది, కానీ నీకు ప్రాప్తి ఉండాలి. ఉమ్. ఆ అమ్మకి అక్కడ వెళ్ళి మనం బలి ఇవ్వటము, ఆ పావురాలు కానీ, మేక కానీ, దున్నపోతు కానీ, చేపలు, అవి ఉమ్. పంచబలి అంటే మత్స్యమకారాలు అవును. పంచబలి. సో అట్లా అన్ని టాపిక్స్ ఏంటంటే ఒక్కొక్కటి తెలుసుకోవచ్చు ముందే. దాన్ని బట్టి మనం ఉమ్. ఒక జాగ్రత్త చెప్పవచ్చు. దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే డెఫినెట్లీ నేను వాళ్ళకి చెప్తా, సొల్యూషన్ లేదంటే వదిలేమని చెప్తా. ఎంత అంతే. పెద్ద సంబంధం అయినా, ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా ఉమ్. రేపటి బిడ్డ సఫర్ అవుతుందంటే ఏం చేస్తావు? ఎన్ని అవును. కోట్లు ఇచ్చి ఏం వీక్తావు? అంతే. ఉన్నమాట మాట్లాడుతుంది. నాకు ఉమ్. వచ్చినప్పుడు అంటారు కొంతమంది, లేదు గురుగారు ఏదో ఒకటి చేసిండంటే దమాక్ ఖరాబ్ అయిందండి, నీ అమ్మ సంపేస్తాడంటే నువ్వు పిచ్చిదానివి, ఈ అదే. 2 కోట్లు ఉన్నాయంటే ఏం చేస్తావు? రేపు నీ బిడ్డ వచ్చి పానం లేకుండా ముంగడ పడితే ఏం చేస్తావు? ఆ అవును కోట్లు కదా. నెత్తిలో పెట్టుకుంటావు. ఉమ్. ఉన్నది అన్నట్టు లేదు, నీ ఇష్టం ఇక సంపుట అంటే అట్లాంటి జాతకాలు చాలా మంది చూసినప్పుడు భయం వేస్తుంది ఓకే. ఒక్కొక్కసారి. వీళ్ళు ఇంటరా లేదా పుసుక్కుని చేసేస్తే మనకు అవును. మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది, ఆ పాపది ఏమైంది ఇప్పుడు జీవితం ఇన్ అనేది. కేసెస్ పెళ్ళైపోయింది. ఉమ్. ఇప్పుడు మన వీడియో చూసేపాటికి వాళ్ళకి పెళ్ళై ఎన్నో ఏళ్ళైంది. ఇలానే వాళ్ళు సఫర్ అవుతున్నారు అని తెలుసు అనుకోండి. సో మనం ఇప్పుడు సొల్యూషన్ ఏమైనా చేయగలమా? చెప్పొచ్చు, అదే నేను అనేది అదే. చెప్పచ్చా? ఒకవేళ సొల్యూషన్ ఉంటే డెఫినెట్లీ అది నేను కూడా చెప్తా. వాళ్ళ జాతకంలోనే జాతకం తెలుస్తుంది చూడాలి, అంటారా? ఓకే. జాతకం చూసి ఇన్ కేస్ బాగుంది, ఏమైనా సొల్యూషన్ చేయగలుగుతాం, అమ్మ నేను ఒక హోమం చేస్తా, పూజ చేస్తా, ఒక వస్తువు ఇస్తా అన్నప్పుడు 80% కేసెస్కి ఉండదు మా, ఉండదు ఎందుకంటే అంటారు. అబద్ధాలు మనకు అవసరం లేదు. ఓకే. ఎవరిని మోసం చేసి పైసలు తీసుకునే అవసరం నాకు లేదు. అదే. ఆ. 20 to 30% కేసెస్లో చేయొచ్చు, ఉమ్. కానీ 70% ఉండదు.
కాబట్టి వాళ్ళకి ఏం చేస్తామంటే ఏదో ఒక స్టోను, ఒక తాంత్రిక వస్తువు అది ఇచ్చి ఇంకో 50% తగ్గియచ్చు, ఒక Okay. 30-40% వరకు రిలీఫ్. రిలీవ్ చేయొచ్చు. మరీ టార్చర్ పెడుతున్నారు సార్ అన్నప్పుడు ఏదైనా తంత్ర Okay. విధానంలో చేసి వాళ్ళకి ఏదైనా వస్తువు కానీ లేదంటే ఒక రత్నం కానీ వేయించి అమ్మా చేసుకో, ఈ సొల్యూషన్ చేసుకో. మళ్ళీ వాళ్ళు అడుగుతారు ఎన్ని వారాలు చేయాలి గురుగారు అంటే, నువ్వు ఎన్ని వారాలు సుఖంగా ఉండాలి, అంతే చేసుకుంటూ చేసుకుంటూ ఉండాలి. నువ్వు నాకు ఇన్ని వారాలే చేస్తా అంటే కాదు. ఇప్పుడు వారం చేసినావు, ఓకే కొంచెం తగ్గింది ఎఫెక్ట్, తర్వాత 2 వారాలకు ఒకసారి చేయి, తర్వాత నెలకు ఒకసారి చేయి. వదలొద్దు. దోషం అనేది ఎప్పటికీ కానీ జీవితంలో నేను పుట్టినప్పుడు గ్రహస్థితి ఎప్పటికీ మారదు. అంతే మారేది ఏంటి అంటే గోచారం నీకు ఉంటుంది ఎఫెక్ట్ అంటే ఉండదు. గోచారంలో మనం చూసి చెప్పమని ఇట్లా అంతే గోచారంలో ఈ రాసోడు, ఈ నక్షత్రమోడు, ఈ లగ్నమోడు ఇట్లా అవుతాడని చెప్పు, టార్చర్ పెడతాడని చెప్పమని తెలుస్తుందా? తెలియదు. అందుకని నేను 1-2 సార్లు చెప్పేది రాసులు నక్షత్రాలు పక్కకు పెట్టండి. అంతే జాతకం ఉంటే ఇమ్మీడియట్లీ ఫస్ట్ చూపించుకోండి. మంచిగా దాన్ని చూసి దాని ప్రకారంగా నీకు నడుస్తున్న దశ ప్రకారంగా అసలు అమ్మాయికి వివాహ యోగం ఉందా లేదా, బాబుకు కూడా వివాహ యోగం ఉందా లేదా, లేదంటే ఇప్పుడు ఏమైనా చేస్తే మళ్ళీ ఏమైనా అవుతుందా లేదా. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని చేసుకుంటే అప్పుడు జీవితం అనేది సాఫీగా వెళ్ళిపోతుంది. తప్పకుండా సార్. సో విన్నారు కదా, వివాహ పొంతన ఎలా చూసుకోవాలి, ముఖ్యంగా వాళ్ళ జాతకాలు ఎంతవరకు పరిశీలన చేయించుకోవాలి, ఈ విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదా. ఎవరైనా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా లేకపోతే ఇలా మ్యారేజ్ మ్యాచెస్ చూస్తున్నా కూడా ఒకసారి సార్కి మీ జాతకాలు చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.